హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీ శ్రీ రాధావేణి మాధవుల దివ్య పుణ్యక్షేత్రం అయిన అలహాబాద్ ఇస్కాన్ టెంపుల్కి అయితే రావడం జరిగిందండి. ఇది మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్లోని ఉన్న ఈ ఇస్కాన్ దేవాలయం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అండి. ఇక్కడ భక్తి మరియు శ్రేష్టతకు నిలయం. ఫ్రెండ్స్, ఇస్కాన్ మందిరం ప్రయాగరాజ్ యమునా నది ఒడ్డున ఉన్న ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అండి. యమునా నది ప్రశాంతమైన ఒడ్డున ఉన్న ప్రయాగరాజ్లోని ఇస్కాన్ ఆలయం 1889లో స్థాపించారు. ఈ పవిత్ర స్థలం తీర్థయాత్ర స్థలంగా మారిందండి. ఇక్కడ ప్రధాన దేవత శ్రీ శ్రీ రాధావేణి మాధవులండి. ఫ్రెండ్స్, ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ భారతీయ సౌందర్యాన్ని ఆధునిక డిజైన్ అంశాలతో అందమైన శిల్పాలు, గంభీరమైన గోపురాలు అందంగా తీర్చిదిద్దారండి. ఆధ్యాత్మిక సాధనలు మరియు వేడుకలు కేంద్రం ఈ ఇస్కాన్ మందిరం అండి. ఈ ఇస్కాన్ ఆలయం మధ్యలో భక్తి మార్గమైన భక్తి యోగా అభ్యాసం ఉంటుంది. హరే కృష్ణ మంత్ర జపం, హారతి వేడుకలు మరియు వేద గ్రంథాలపై ఉపన్యాసాలు వంటి రోజువారీ ఆచారాలు వాతావరణాన్ని ఆధ్యాత్మిక భక్తి భావంతో నింపుతాయండి. శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, గౌరీ పౌర్ణమ మరియు రాధాష్టమి వంటి ప్రధాన పండుగలు గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇస్కాన్ యొక్క ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1989లో మాదాయిదాస్ నేతృత్వంలోని అంకితాభావంతో కూడిన ఇస్కాన్ భక్తుల బృందం అలహాబాద్లో ఇస్కాన్ కేంద్రాన్ని స్థాపించడానికి వచ్చారండి. ఈ ప్రయత్నం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తించిన ఒక రాజు ఇస్కాన్ ఆలయానికి కొంచెం భూమిని దానంగా ఇచ్చాడు. అక్కడ భక్తులు అలాగే రాజు సేవకుల సహాయంతో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కడదామని చెప్పేసి ప్లాన్ చేశారండి. అయితే కొంతమంది అక్కడ ఇస్కాన్ టెంపుల్ కట్టడానికి అనుమతి లేదు అని చెప్పేసి కొన్ని దాడులు అయితే చేశారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఇస్కాన్ టెంపుల్ అయితే పూర్తి చేశారండి. ఈ ప్రదేశంలో శ్రీరాముడు, చైతన్య మహాప్రభు మరియు శీలా ప్రభుపాదుల వారు స్వయంగా ఇక్కడికి వచ్చి సందర్శించిన ముఖ్యమైన కార్యకలాపాలు నిర్వహించినందున ఈ ఆధ్యాత్మిక భూమికి గొప్ప ప్రాముఖ్యత అయితే ఉన్నదంటండి. శ్రీ రాధా వేణు మాధవ్ మందిరం అనే పిలువబడే ఈ ఇస్కాన్ ఆలయం ప్రయాగరాజ్ సందర్శకులకు ప్రశాంతమైన వాతావరణం అందిస్తుందండి. ఫ్రెండ్స్, ఇస్కాన్ ఆలయ సముదాయంలో భక్తులు హరే కృష్ణ జపించడానికి, కీర్తనలు పాడటానికి మరియు భగవద్గీత లేదా ఇతర వేద గ్రంథాలు చదవడానికి అందమైన తోట అయితే ఉన్నదండి. చాలా బాగుంటుంది. అలాగే ప్రయాగరాజ్లో జరిగే ప్రధాన హిందూ పుణ్యక్షేత్రమైన కుంభమేళా సందర్భంగా ఇస్కాన్ ఆలయం పగలు మరియు రాత్రి వేడుకలు నిర్వహిస్తూ ఉంటుంది. కొన్ని లక్షల మంది హిందువులు ఇక్కడ ప్రయాగరాజ్కి అయితే వస్తారండి. ఉదయం సాయంత్రం హారతి వేడుకలు కూడా ఇస్తారు. ఆలయ సమయం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మంగళహారతి ఇచ్చే సమయం ఉదయం 4:30 జపం ఉదయం 5:30, శృంగార హారతి 7:30, భాగవతం తరగతులైతే ఉదయం 8:15, భోగహారతి మధ్యాహ్నం 12 గంటలకు, ఆలయం మూసివేసేది 1 గంటకండి, వైకాలిక్ హారతి సాయంత్రం 4 గంటలకండి, సంధ్యాహారతి 7 గంటలకు ఉంటుంది. రాత్రి 8:30 తర్వాత దర్శనాన్ని ముగిస్తారండి. ఫ్రెండ్స్, మీరు అలహాబాద్ ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇస్కాన్ దర్శనం చేసుకోండి. యమునా నది ఒడ్డున అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
పుష్కరాల సమయంలో కొన్ని లక్షల మంది ఇక్కడ ఇస్కాన్ మందిర దర్శనానికి అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడ మనం ఉండడానికి రూమ్లు కూడా అద్దెకిస్తారు. ఇప్పుడైతే కొత్తగా పెద్ద ఇస్కాన్ మందిరాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడైతే వర్క్ అయితే జరుగుతూ ఉన్నదండి. ఫ్రెండ్స్, మీరు అలహాబాద్ ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఇస్కాన్ మందిరాన్ని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.